ఇక ఐశ్వర్య, రంజిత్, ఇందిర ఇంట్లో కూర్చొని ఉంటారు. ఐశ్వర్య తల్లితో అక్క పుట్టినరోజు అని సంతోషంగా ఉందామని అనుకున్నా. కానీ అక్కడికి నాన్న వచ్చారు. నాన్న వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మనం ప్రశాంతంగా ఉండటం ఆయనకిష్టం లేదమ్మా అని అంటుంది ఐశ్వర్య ఇందిరతో. ఆయన ఎందుకొచ్చారో నాకు తెలుసు. ప్రేరణ పుట్టినరోజని విష్ చేయడానికి వచ్చారు. అయినా మనం గుడికి వెళ్ళామని ఆయనకెలా తెలుసు? ఎవరు మన కోసం చెప్పారు అని ఇందిర అంటుంది. ఇక రంజిత్ తనే తన మామయ్యకి చెప్పడం గుర్తు చేసుకుని, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ ఘన అక్కడికి వస్తాడని నేను అనుకోలేదు. మిమ్మల్ని గుడికి బయలుదేరమని చెప్పింది నేనే కదా! అసలు ఏం జరిగిందంటే అని రంజిత్ చెప్పే టైంకి ఇంటికి పోలీసులు వచ్చి డ్యూటీలో ఉన్న ఘన అనే పోలీస్ మీద చేయి చేసుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఇందిరను అరెస్ట్ చేస్తారు. ఆ ఘన మా అమ్మని ఇష్టం వచ్చినట్లు అంటే ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని ఏమనకుండా మమ్మల్ని అంటున్నారు. మీరేం పోలీసులు అని ఐశ్వర్య అంటుంది. రంజిత్ పోలీసులతో ఆ ఘన ఆ ఘన వీళ్ళ కూతుర్ని అనడంతో ఈవిడ కొట్టారు. కూతుర్నంటే ఏ తల్లి ఊరుకోదు కదా! అని అంటాడు రంజిత్. ఇంద్రని పోలీసులు తీసుకెళ్తుంటే ఐశ్వర్య ఏడుస్తూ వెనకాలే పరుగులు పెడుతుంది. రోడ్ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఐశ్వర్య ఏడుస్తూ సిద్ధుకు కాల్ చేస్తుంది. సిద్ధు గారు, అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అక్కకి ఒక విషయం చెప్పాలి అని ఏడుస్తూ ఉంటుంది ఐశ్వర్య. ఏమైందని సిద్ధు అడిగితే ఘన తన తల్లిని అరెస్ట్ చేయించిన విషయాన్ని మొత్తం చెప్తుంది ఐశ్వర్య. సిద్ధు షాక్ అయి వాడంత పని చేస్తాడా? ఏ తప్పు చేయని ఆంటీని జైలుకి తీసుకెళ్తారా? ఇప్పుడే నేను ప్రేరణ వస్తాం. వాడి సంగతి చెప్తాం. మేము స్టేషన్‌కి వెళ్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు సిద్ధు ఐశ్వర్యతో. ఇక సిద్ధు ప్రేరణ దగ్గరికి వెళ్ళి మనం ఓ చోటుకి వెళ్ళాలి పద అని అంటాడు. ఎక్కడికని ప్రేరణ అంటే మీ అమ్మని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం చెప్పి ఇద్దరు పోలీస్ స్టేషన్‌కి పరుగులు పెడతారు. ఇక ఇంద్ర జైల్లో ఉంటుంది. సుధాకర్ ఇంద్రని చూసి మనసులో ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఈ ఘన చూస్తున్నాడు. ఇప్పుడు వాడికి అవకాశం దొరికింది. నీ మీద ప్రేమతో నేను తొందరపడితే మన బంధం కూడా వీడికి తెలిసిపోతుంది. అందుకే సైలెంట్‌గా ఉన్నా. నన్ను క్షమించక్కా అని మనసులో అనుకుంటూ ఉంటాడు సుధాకర్. ఇక ఘన ఆవేశంగా ఇంద్రను చూస్తూ కుర్చీ విసిరేసి నిన్ను వదలనే, నిన్ను చంపేస్తా. నా మీద చెయ్యి వేసినందుకే నీకే గతి పట్టిందో చూడు అని ఆవేశపడుతూ ఉంటే సుధాకర్ ఘనని ఆపుతాడు. ఇందిర ఘనతో నేను అరెస్ట్ అయినందుకు నాకు బాధ లేదు కానీ నిన్ను ఒక్క చెంప దెబ్బ కొట్టి వదిలేసినందుకే నాకు బాధగా ఉంది అని అంటుంది. ఏయ్! ఆ లాఠీ ఇవ్వు. చూడు సుధా, దాన్ని అరెస్ట్ చేసినా దాని పొగరు తగ్గడం లేదు. నిన్ను ఎవరు బయటకు తీసుకొస్తారో నేను చూస్తా. నువ్వు ఈ స్టేషన్ నుంచి ఎలా బయటకు వెళ్తావో నేను చూస్తా అని అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. ఇంతలో ప్రేరణ వస్తుంది. అమ్మ, నువ్వు అరెస్ట్ అవ్వడం ఏంటమ్మా అని ఏడుస్తూ ఉంటుంది ప్రేరణ. ఘన ప్రేరణతో డ్యూటీ మీద ఉన్న నన్ను కొట్టినందుకు ఈ పరిస్థితి అని అంటాడు. నువ్వు మమ్మల్ని రెచ్చగొట్టినందుకే మా అమ్మ నిన్ను కొట్టింది. మర్యాదగా అమ్మని వదిలేయ్ అని ప్రేరణ అంటుంది. వదిలేసే ప్రసక్తే లేదు అని ఘన అంటాడు. రే ఘన, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. మర్యాదగా ఆంటీని వదిలేయ్ అని సిద్ధు అంటాడు. నువ్వు కాదు కదా, ఎవరు వచ్చినా సరే ఈవిడను రిలీజ్ చేయడం జరగదు అని అంటాడు ఘన. తొందరపడుతున్నావు ఘన, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. మళ్ళీ నాతో పెట్టుకోకు. మర్యాదగా ఆవిడను వదిలేయ్ అని సిద్ధు అంటాడు ఘనతో. అస్సలు వదలనురా, ఏం చేస్తారో చేసుకోండి. సుధా, వాళ్ళని బయటకు పంపేయ్. తనకి నేను చెప్పే వరకు మంచినీళ్ళు కూడా ఇవ్వొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు ఘన. ఇక ఇంద్ర ప్రేరణతో నువ్వేం బాధపడకు. వాడు నన్నేం చేయలేడు. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్తుంది. నా వల్లే ఇదంతా అని ప్రేరణ ఏడుస్తూ ఉంటుంది. మనం ఏం చేసినా లీగల్‌గానే చేయాలి అని సుధాకర్ అంటాడు. అయితే అమ్మని మనం బయటకు తీసుకురాలేమా అని ప్రేరణ ఏడుస్తూ ఉంటుంది. బయటకు తీసుకురాగలం. సుధా గారు, నాకు వైట్ పేపర్, పెన్ను ఇవ్వండి అని సిద్ధు అంటాడు. సిద్ధు కంప్లెయింట్ రాసి ఇది చదివి సంతకం పెట్టు అంటాడు ప్రేరణతో. ఇక ప్రేరణ అది చదివి షాక్ అయ్యి ఏంటి సిద్ధు ఇది అని అడుగుతుంది. నా మీద నమ్మకం ఉంటే సంతకం పెట్టు అని సిద్ధు అంటాడు. సిద్ధు సుధాకి ఇచ్చి యూనిఫామ్ వేసుకొని పోలీసుని కొట్టారు అంటున్నాడు కదా, నేను ఇచ్చిన కంప్లైంట్ వాడికి ఇవ్వండి. వాడు పట్టించుకోకపోతే కమిషనర్ వరకు వెళ్తుందని చెప్పండి అని అంటాడు. ఆంటీ మీరేం బాధపడకండి, వాడే వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి ప్రేరణని తీసుకొని వెళ్ళిపోతాడు సిద్ధు. ఇక మరోవైపు కంప్లైంట్ చదివిన సుధా కూడా షాక్ అవుతాడు. ఏంట్రా కేసు అని ఇందిర అడిగితే నువ్వే చదవక్క అని సుధా చూపిస్తాడు. ఇందిర కూడా చూసి షాక్ అవుతుంది. తర్వాత సుధా దాన్ని తీసుకుని ఘన దగ్గరకు పరుగులు పెడతాడు. మరోవైపు విజయనంద్ సంతోషంగా ఉంటే ఏంటి నాన్న అంత సంతోషంగా ఉన్నారు అని అడిగితే అప్పుడప్పుడు మనం కోరుకోనివి జరిగితే సంతోషంగా ఉంటుందని అంటాడు విజయనంద్. మంజుల రావడంతో ఇందిర అరెస్ట్ అయిందని ప్రేరణ సిద్ధుని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. ప్రతిసారి సిద్ధుని ఎందుకు తీసుకెళ్తుందని అంటాడు మంజులతో. ఇంతలో సిద్ధు, ప్రేరణ వస్తారు. మీ అమ్మ అరెస్ట్ అయిందంట కదా అని ప్రేరణని మరింత బాధపెడుతూ ఉంటాడు విజయనంద్. నీకు అన్నీ ఎందుకు, పక్కల విషయాల్లో దూరొద్దని చెప్తే వినవా అని సిద్ధు అంటాడు.
మంజుల గారి వియ్యపురాలు జైలుకి వెళ్ళిందంటే ఎంత సిగ్గుచేటు అని విజయనంద్ అంటాడు. ఇంతలో ఘన వచ్చి నా డ్యూటీ నేను చేసుకుంటే ఎందుకు అడ్డు వస్తున్నారు? మీకు కూడా జైలుకి రావాలనుందా అని అంటాడు. ఏంట్రా ఇది నీ స్టేషన్ కాదు. మర్యాద తప్పితే ఊరుకోను అని అంటాడు సిద్ధు. విషయం చెప్పు అని విజయనంద్ అంటే నీ కొడుకు కోడలు నాకు అడ్డు వస్తున్నారని చెప్పి కంప్లైంట్ చదవమని ఇస్తాడు. రాజశేఖరం మా అమ్మని పెళ్లి చేసుకొని నేను నా చెల్లి ఐశ్వర్య పుట్టుకకు కారణమయ్యాడు. ఇప్పుడు నా తండ్రి నా తల్లితో ఏ సంబంధం లేదు. మేము తన కూతుళ్ళం కాదు అని చెప్తున్నాడు. సమాజంలో మా గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడుతున్నారు. మమ్మల్ని మోసం చేసిన రాజశేఖరంపై ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం జరిగేలా చేయాలని కోరుతున్నాం అని రాసింది విజయనంద్ చదువుతాడు. మాకు ఈ కేసుతో సంబంధం లేదు. ఎవరి సంతకం పెట్టింది అని విజయనంద్ అంటే నేను అని ప్రేరణ అంటుంది. ప్రేరణే కాదు నేను సంతకం పెట్టా అని సిద్ధు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.